సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మరి ఈరోజు కౌన్సిల్ ఏర్పడి 3 నెలలు కావస్తుంది. 3 నెలలలో రెండో సమావేశం ఈరోజు జరిగిందని మేము ఇప్పుడే విన్నాం. ఆ సమావేశం కూడా గత సమావేశం కూడా వాకౌట్ చేసి రావడం జరిగింది. ఈ సమావేశం కూడా వాయిదా వేసే పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు. అంటే అసలు మరిది అవగాహన లోపమా, మరిది తెలిసి తెలియనితనమా, మరి అది ఎటు మలుచుకుంటే అటే అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు వాస్తవంగా సరే కొంత అనుకోకుండా పదవులు వచ్చిన వాళ్ళు ఉంటాం. కొత్తగా వచ్చినప్పటికీ కూడా ఒక పదవిని అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని, తెలియకపోయినా తెలుసుకొని మరి చేసుకునే అలవాటు కూడా ప్రజాప్రతినిధులకు ఉండాలి. ఎందుకంటే అందరం కూడా ఒకేసారి ఎవరం కూడా తెలుసుకొని రాం. అందరికీ తెలుసు అని కూడా అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కౌన్సిల్కి. మరి కౌన్సిల్ అనేది మరి ఏదో ఆషామాషికంగా తీసుకునేటువంటి వ్యవస్థ కాదు. మరొక గుండెకాయ లాంటి జనగామ పట్టణ మున్సిపల్. మరి దాన్ని మనం ఈరోజు ఎన్నో రకాల అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని పట్ల క్షుణ్ణంగా మనం అందరం కూడా అవగాహన కలిగి ఉండాలి. మరి ఈరోజు ఎజెండా తయారు చేసేది వాస్తవంగా. మరి ఎజెండా అనేది సమావేశానికి కీలకం. మనం సమావేశం పెట్టుకునేదే ఎజెండాలో ఉన్నటువంటి అంశాలను చర్చించడానికి మనం సమావేశాన్ని పెట్టుకుంటాం. మరి ఆ సమావేశంలో ఎజెండాలో ఏం అంశాలు పెట్టుకున్నాం అనేది ఈరోజు సభాముఖంగా సమావేశం ముఖంగా మరి చైర్పర్సన్ గారే నాకు తెలియదు, మరి కమిషనర్ గారే పెట్టి పంపించిండ్రు అని అనడం అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకంటే తనకు తెలియకుండా ఎవరు కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మేమిద్దరము ఒకరి తర్వాత ఒకరం చైర్పర్సన్గా పనిచేసిన వాళ్ళమే కూర్చున్నాం మేము ఈ డయాస్ మీద. అంటే మరి మాకున్నటువంటి అవగాహన, మేము ఎప్పుడు సమావేశం పెట్టినా కూడా సరే ఇప్పుడు సమయం తక్కువ ఉండి రెండో మీటింగ్ కనుక ఫ్లోర్ లీడర్లను పెట్టుకోకపోవచ్చు. ఫ్లోర్ లీడర్లను పిలుచుకుంటాం, లేదని అనుకుంటే పార్టీ లీడర్లను పిలుచుకుంటాం, ముఖ్య నాయకులను. వైస్ చైర్మన్ కానీ ప్రత్యేకంగా తప్పకుండా ఆ సమావేశం ఎజెండా తయారు చేసేటప్పుడు కంపల్సరీ పిలుస్తాం. మరి అట్లాంటి సంస్కృతి ఉండాలి. కానీ మరి నాకు తెలియదు, మరి ఈరోజు మరి మున్సిపల్ నుంచి వెళ్ళి కమిషనర్ గారే పెట్టిండ్రో ఎవరు పెట్టిండ్రో మరి పంపేదాకా మాకు తెలియదు అని అంటారు. వాస్తవంగా ఎజెండా ఎన్ని రోజుల ముందు పంపాలి? అసలు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలుసా? సాధారణ సమావేశం అయితే 3 రోజులు పెట్టుకోవాలి ముందు. మరి జనరల్ బాడీ అయితే 7 రోజుల ముందు పెట్టుకోవాలి సమావేశం. ఎజెండా పంపించాలి మన గౌరవ సభ్యులకు. అంటే రేపనగా సమావేశము ఎజెండా పంపించి మరి చేతులు దులుపుకునే వ్యవహారం చేయడం అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పటికైనా కూడా అర్థం చేసుకోవాలి. మరి ఈరోజు 54 అంశాలు తయారైంది. సరే తెలిసి తెలియక చేసిందని అనుకుందామా? మరి తెలిసిన అంశాలన్నీ కూడా అందులో పొందుపరిచిండ్రు అంటే ఇది కావాలని చేసినటువంటి సమావేశ ఎజెండా అంశాల లాగానే కనపడుతుంది. అంటే ఈరోజు సరే పార్టీలు అనేటివి వస్తుంటాయి పోతుంటాయి. సరే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు, మళ్ళీ ఇంకోసారి ఇంకో పార్టీ అధికారంలో ఉండొచ్చు, చైర్పర్సన్ వాళ్ళు అడిగి ఉండొచ్చు. అట్లా ఉంటుంది తప్ప ఎవరైనా కూడా రూల్స్ ఒకటే ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు కూడా పద్ధతి అనేది ఒకటే తీరుగా వెతుక్కోవాలి.
కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు ఒక విధానం ఉంటుంది, బీఆర్ఎస్ వాళ్ళకు ఒక విధానం ఉంటుంది. మరి మేము వచ్చినప్పుడు మా ఇష్టానుసారం పెట్టుకుంటాం, మీరు వచ్చినప్పుడు మీ ఇష్టానుసారం పెట్టుకోమని అనడం అది కరెక్ట్ కాదు అనేది నా యొక్క అభిప్రాయంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఇప్పటికైనా కూడా వచ్చే సమావేశం వరకైనా కూడా నేను అనుకుంటా కనీసం తెలుసుకొని అవగాహన కలగజేసుకొని ఎజెండా అంశాలను తయారు చేసేటప్పుడు సీనియర్ మోస్ట్ నాయకులను ముఖ్యంగా మన వైస్ చైర్మన్ గారిని కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్ గారే వారు బాధ్యులు కనుక వారిని పిలుచుకొని కూర్చోబెట్టుకొని ఎజెండా అంశాలను చర్చించాలి. ఎందుకంటే ఈ వార్డులలో ఇప్పుడు అత్యవసరంగా ఏం పనులు ఉన్నాయి, ఏం పని పెట్టుకోవాలి, మరి ఆ పనులకు సరిపడా డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ద్వారా పనులకు మనకు డబ్బులు వస్తాయి అనేది కూడా మనకు కొంత అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు పెట్టినటువంటి ఎజెండా అంశం నాకు తెలిసిన కాడికి మాకు ఇంతో అంత అనుభవం ఉన్న అనుభవరీత్యా జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి 1,50,00,000 రూపాయలు ఎప్పుడు కూడా మేము మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి మేము పెట్టుకోం. ఎందుకు అంటే జీతభత్యాలు ఉంటాయి, కరెంటు బిల్లుల ఛార్జీలు ఉంటాయి, అనేక అవసరాలకు మేము ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దానికని ఈరోజు 63% వసూలైనాయట. మేమున్నది వసూలైనా కూడా మేము ఆ ఖర్చులు ఎలా తీయలేకపోయినాం. మరి ఈరోజు 63% వసూలు అయితేనే ఈరోజు వార్డుకి 5 లక్షలు పెడుతున్నట్టే చాలా గ్రేట్. ఎందుకంటే నేను ఇది అప్రిషియేట్ చేసే విషయం. మరి ఈరోజు మరి కమిషనర్ గారికైనా కూడా కొంత అవగాహన ఉండాలి, మరి వారైనా కూడా చెప్పాలి. మరి ఈరోజు జనరల్ ఫండ్ నుంచి పెట్టుకుంటే రేపు మనకి ఏదన్నా అత్యవసర ఖర్చులో పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి అప్పుడు ఏం పెట్టుకుంటాం అనేది కూడా మనకు తెలియజేయాలి. తెలియజేయకపోవడం కూడా కొంచెం శోచనీయమే. ఏదేమన్నా కూడా దయచేసి ఇప్పటికైనా కూడా ఏజెండాలో నేను గతంలో చైర్పర్సన్గా ఉన్నప్పుడు మన శాసనసభ్యుడే ముత్తిరెడ్డి గారు అప్పుడు 60 లక్షల రూపాయలను జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి రోడ్డు కోసం సెంట్ పాల్ స్కూల్ పక్క రోడ్డుకు పెడుతున్నది అంటేనే నేను అనేక విధాలుగా లొల్లి చేసిన. తర్వాత ఈ సెంట్రల్ లైటింగ్ పెట్టుకుంటా కలెక్టర్ ఆఫీస్ కాడి నుంచి వెళ్ళి కేసీఆర్ గారు వస్తారు, కేటీఆర్ గారు వస్తారనే విత్ ఇన్ ద పార్ట్ అయినా కూడా నేను దాన్ని వ్యతిరేకించిన. జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి పెట్టొద్దు, జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి పెడితే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది అనేది కూడా నేను సమావేశం దృష్టికి తీసుకొచ్చిన. మరి మేము అట్లా పార్టీ ఒకటైనా కూడా మేము మంచి చెడును ఆలోచించే వ్యతిరేకించేటువంటి అవసరం ఉండే. మరి ఈరోజు మీరు ఆ రకంగా చేస్తే రేపు కౌన్సిల్ కొనసాగడం చాలా కష్టం అవుతుంది. దయచేసి ఇప్పటికైనా కూడా మరి వారు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి తెలుసుకొని ఇక ముందు అట్లాంటివి చేయకుండా